మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు మరో పీటీ వారెంట్ జారీ చేశారు. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూళ్లు చేసినట్లు అంబటిపై ఆరోపణలున్నాయి. 2023లో ఆయన నేతృత్వంలో సచివాలయ వాలంటీర్స్ ద్వారా సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టికెట్ల విక్రయాలు జరిగినట్లు జనసేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేయకపోవడంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గారె వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. తాజాగా లక్కీ డ్రా కేసులో పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు చెబుతారు. సాంబశివరావు. స్వామి, మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుపై మరొక పీటీ వారెంట్ అయితే జారీ అయింది. గతంలో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సమయంలో అక్కడ సంక్రాంతి సంబరాల పేరుతో వైఎస్ఆర్సీపీ లక్కీ డ్రా ఒకటి సంక్రాంతి పండుగకి నిర్వహించి ఆ టికెట్లను వాలంటీర్ల ద్వారా బలవంతంగా ప్రజలకు అమ్మించారనేది అప్పుడు గతంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు పోలీసులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయకపోవడంతో కోర్టుకు వెళ్లికే కోర్టు ఆదేశాలతో అంబటి రాంబాబుపై 2023లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ మంజూరైన కొద్దిసేపటి క్రితమే సత్తెనపల్లి పోలీసులు మరోసారి అంబటి రాంబాబుపై పీటీ వారెంట్ గుంటూరు ప్రిన్సిపల్ కోర్టులో పీటీ వారెంట్ వేసిన నేపథ్యంలో అంబటి రాంబాబుని మరోసారి సత్తెనపల్లి పోలీసులు అదుపులో తీసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నారు. అయితే అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చిందని వైసీపీ శ్రేణుల్లో సంబరాలు జరుపుకున్న కొద్దిసేపటికే సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేయడంతో వైసీపీ శ్రేణుల్లో నిరాశ అయితే మొదలవుతుంది. మరి సత్తెనపల్లి పోలీసులు ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే బయలుదేరారు. అంబటి రాంబాబు బెయిల్ పై విడుదల అయ్యే సమయానికి వాళ్ళు అదుపులో తీసుకుని అతన్ని మరలా గుంటూరు ప్రిన్సిపల్ కోర్టులో అయితే హాజరుపరిచేందుకు కూడా సత్తెనపల్లి పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే వెళ్లారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు.